హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే వేడివేడిగా మేకకాళ్ళు సోరవా లేదంటే గోట్ లెగ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూద్దాం. సో ప్రజెంట్ మనకి వెదర్ కండిషన్ వల్ల చాలా కోల్డ్, కాఫ్ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈ సూప్ అనేది ప్రిపేర్ చేసుకుని మనం రైస్ అనే కాదు, మనం చపాతీలో లేదంటే పరోటాల్లో పెట్టుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ద సేమ్ టైం ఇది చాలా హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ ఫుడ్ ఐటెంలో. సో దీనికోసం ఎలా ప్రిపేర్ చేయాలంటే కనుక ఒక 2-3 మీడియం సైజ్ ఆనియన్స్ ఫైన్గా చాప్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అండ్ మీన్ వైల్ మనం ఆ లెగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్గా పెట్టుకోవాలి. అంటే కొన్నిసార్లు హెయిర్ అండ్ అవి కాల్చినప్పుడు కొంచెం డస్ట్ అదంతా ఉంటుందన్నమాట. అదంతా క్లీన్గా ప్రాపర్గా పోయే వరకు దాన్ని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో సాట్ చేస్తే కనుక మంచి ఫ్లేవర్ స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో పీసెస్ని యాడ్ చేసుకొని ఒక స్టిర్ ఇచ్చేసిన తర్వాత సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ రెండు కూడా మన టేస్ట్కి తగ్గట్టు, మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఘాటు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో వేసుకున్న తర్వాత మంచిగా వాటర్ కూడా వేసుకుని ఆ పీసెస్ అన్నీ మునిగే వరకు ఉంచి మనం లిడ్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్స్, 6 విజిల్స్ మాత్రం లో ఫ్లేమ్లో మనం ఎంత మంచిగా స్లోలో ఉడకబెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ఫాస్ట్గా పెట్టేసి విజిల్స్ వేయించేస్తే కనుక అవి కుక్ అవ్వవు, మనకి ఫ్లేవర్ కూడా అంత మంచిగా రాదనమాట. ఇక్కడ నేను యాడ్ చేసే స్టెప్ ఏంటంటే మా మదర్ ఇది ఫాలో అయ్యేవారు అనమాట. సో నేను కూడా అట్లనే చేస్తాను. సో చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని మనం పులుపు తీసి కర్రీలో వేసి అది మసిలిన తర్వాత పోపేస్తాను అనమాట. సో పోపేసి మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మీరు ప్రిపేర్ చేసినట్లయితే కనుక డూ కామెంట్.